వచ్చాను. 15 కంటే ముందు నా కెరీర్ అనేది ఒక టీచర్‌గా స్టార్ట్ అయింది. నాది ఎంఎస్సీ బీఎడ్ అయిపోయింది. ఎంసీఏ కూడా అయిపోయింది. ఎంసీఏ చేస్తున్నటువంటి క్రమంలోనే మా ఫ్యామిలీ అంటే మా అన్నయ్య ప్రధానంగా ఒత్తిడి చేసి పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పేసి బలవంతంగా పెళ్లి చేసిండు. బలవంతంగా మీన్స్ ఏంటంటే నేనేమన్నానంటే ఉద్యోగం వస్తే బాగుంటది కదా! ఉద్యోగం వచ్చిన తర్వాత చేసుకుంటాను అన్నా. మా అన్న ఏమన్నాడంటే, "అరే నీకు ఉద్యోగం తర్వాతైనా వస్తది కదా! మరి పిల్ల పెళ్లి చేసుకుంటే మళ్ళా వస్తది కదా కష్టం మరి. సో ఖచ్చితంగా చేసుకో తర్వాత ఉద్యోగం అదే వస్తుందని" చెప్పేసి పెళ్లి చేయడం జరిగింది. సో పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేస్తాను ఇంకా కుటుంబాన్ని సాధాలి కదా! అందుకని ఏం పని చేయాలనే క్రమంలో డిగ్రీ అయిపోయింది కదా! టీచర్ చేయాలని చెప్పేసి. సో అట్లా టీచర్‌గా 5 నెలలకు నా కెరీర్ అనేది స్టార్ట్ అయింది ప్రైవేట్ టీచర్‌గా. అలా చేస్తూనే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసానండి. సో రాస్తా ఉంటే ఫస్ట్ టైమ్ బీఎడ్ అప్పుడు డీఎస్సీ పడింది. డీఎస్సీ మిస్ అయిపోయింది. ఆ తర్వాత వీఆర్ఓ నోటిఫికేషన్ వచ్చింది. 5 మార్కులకి వీఆర్ఓ ఉద్యోగం మిస్ అయిపోయింది. కొద్దిగా డిస్టర్బ్ అయింది. 5 మార్కులతో మిస్ అయిందండి. అసలు వస్తుందా రాదా నిజంగా మనకు ఉద్యోగం వస్తుందా అనేటువంటి ఒక చిన్న నెగెటివ్ వైబ్రేషన్ కూడా స్టార్ట్ అయింది. బట్ అందరూ కూడా ఏమన్నారంటే నీకు ఖచ్చితంగా వస్తుందా కాంపిటీషన్ ప్రిపేర్ అవుతూ అని చెప్పేసి మా అన్నయ్య ఎంకరేజ్ చేయడం ద్వారా చివరి రోజున కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ అంటాం. అందులో చివరి రోజున నేను అప్లికేషన్ ఫిల్ చేయడం జరిగింది. సో అప్లై చేశాను కానీ ఎంట్రన్స్ రాయాల్సి వచ్చింది ఎక్కడ అంటే ముంబై. ముంబైకి అప్పటి వరకు వెళ్ళిన దాంట్లో లేదు. అసలే నేను ఎక్స్‌ట్రావర్ట్ అన్నమాట. ఎక్కువగా మాట్లాడలేను మిగతా భాషలు. అవసరమా అక్కడి దాకా అది వస్తుందో రాదో తెలియదు కానీ ముంబై వరకు వెళ్ళడం అవసరమా అంటే నాకు తెలియకుండానే ఒకటి అంటే టికెట్ బుక్ చేశారు వెళ్ళాల్సిందే అని చెప్పేసి సమాచారం పంపిస్తే ఎగ్జామ్ రాసి అంటే ఎప్పుడైతే పేపర్ చూసానో ఒక రకమైనటువంటి ఫీలింగ్ పొరపాటున కనుక రాకపోతే బాగా అసలు చాలా బాధపడేవాడిని అనేటువంటి ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అండ్ ఆ పేపర్ చూసిన తర్వాత నాకు ఈజీ అనిపించింది. ఎందుకు అరిథమెటికే ఉంది. నాకు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కాబట్టి కొద్దిగా ఈజీ అనిపించింది. చాలా హ్యాపీగా ఎగ్జామ్ రాసాను. బయటకొచ్చాను. సో బయటకొచ్చిన తర్వాత ఇంకా ఫిజికల్‌గా మనకేంటంటే ఇంటర్వ్యూలో కండక్ట్ చేశారు. ఇంటర్వ్యూలో ఫేస్ చేశాను. ఓకే. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు వస్తది అనేటువంటి ఒక నమ్మకం అయితే వచ్చింది. అనుకున్నట్టుగానే నాకు ఉద్యోగం వచ్చింది. బట్ ఉద్యోగం అయితే వచ్చింది కానీ పోస్టింగ్ వచ్చేసి నాకు హుబ్లీలో వచ్చింది. సో హుబ్లీ తెలుసు కదా! కర్ణాటక రాష్ట్రం హుబ్లీలో మా రాజధాని. అక్కడికెళ్ళిన తర్వాత నన్ను పని చేయడానికి బిజాపూర్ పంపించారు. బిజాపూర్‌కి హుబ్లీకి 200 కిలోమీటర్లు. సో 200 కిలోమీటర్లు నేను పట్టించుకోలేదు. ఎందుకంటే మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు. సో నాకు ఉద్యోగం వచ్చింది అంటే ఎంత ఫీల్ అయ్యానంటే ఏదో సాధించినట్టు ఫీలింగ్ అన్నమాట. ఇంకా ఉద్యోగం వచ్చినప్పుడు రాత్రి నేను మా ఆవిడ ఇద్దరం కలిసి నిద్రపోలేదు. ఎందుకో తెలుసా? చాలా మంది యొక్క కల ఉద్యోగం సాధించడం హెచ్ఆర్‌లో. సో నేను కూడా అంతే ఎక్సైట్‌మెంట్ తోటి ఉద్యోగం వస్తే ఎట్లా అంటే మేము అదే రోజు నా డ్రీమ్స్ ఎట్లా అంటే ఇల్లు ఎట్లా కడదాం, ఎట్లా కడదాం, కార్ ఎప్పుడు తీసుకుందాం, ఏ కార్ తీసుకుందాం, పిల్లల్ని ఎక్కడ చదివిపిద్దాం. సో అంటే ఇంకా మన ఫ్యామిలీలో ఎవరెవరిని ఎక్కడెక్కడ షిఫ్ట్ చేయొచ్చు అనేటువంటి ఆలోచనతోటి అందరం కలిసాం. ఎందుకంటే చాలా అంటే మిడిల్ క్లాస్ అంటాం కదా! మిడిల్ క్లాస్ అంటే కాదండి బిలో మిడిల్ క్లాస్. సో బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాం కాబట్టి ఉద్యోగం అంటే ఇక ఏదో సాధించాలనుకున్న ఫీలింగ్ అన్నమాట. ఇలాంటి సందర్భంలో ఉద్యోగానికి అయితే ఎళ్లి జాయిన్ అయిపోయి